నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ న్యూస్. నేను ఆదిత్య. రాజకీయాల్లో రాజకీయ నాయకులు అన్ని చోట్ల ఉంటాయి, కానీ నాయకులు మాత్రం కొన్ని చోట్ల మాత్రమే అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి గట్స్ ఉన్న నాయకుడు ప్రముఖ గాంధేయవాది, తెలుగు భాషాభిలాషి, జనసేన పార్టీ సీనియర్ లీడర్, అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారి వ్యక్తిగత మరియు రాజకీయ జీవితం గురించి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నించారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉంది సార్? బాగున్నాను సార్. ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. మీ పార్టీ అలాగే మీరు కూడా అద్భుతమైన మెజార్టీ తోటి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎలా ఉంది సార్ ఈ యొక్క గెలుపు? ఎలా ఉంటుంది? గెలుపు చాలా బాధ్యతని తీసుకొచ్చింది. ఇంత పూర్వం ఎన్నికల్లో గెలవటం ఒక ఎత్తు, ఈ ఎన్నికల్లో ఒక ఎత్తు. ఈ ఎన్నికల్లో ప్రజల ఆశలకి ఆకాంక్షలకి కాకుండా ఒక అరాచక పాలనని పారదోరాలని చెప్పన్న ఆలోచనతో అప్రతిహాతమైన మెజార్టీని తెలుగు ప్రజలు ఇచ్చారు. అంటే అవనిగడ్డ నియోజకవర్గం ఇప్పుడు కూడా చాలా తక్కువ ఓట్లతోనే ఎన్నికల్లో గెలుపొందడం కానీ ఓడిపోవటం కానీ జరుగుతాయి. ఒక్కోసారి అయితే కొన్ని వందల ఓట్లలోనే తేడాతో ఓడిపోయిన సందర్భం ఉంది. అలాంటి చోట ఇవాళ దాదాపు 46,500 పైచలకు ఓట్లతో ఇవాళ గెలుపొందడం అంటే ఇది నాకే ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించినప్పుడు మన బాధ్యత మరింతగా పెరిగిందని చెప్పి మాత్రం మనం భావించాల్సిన అవసరం. ఈ మెజార్టీ అన్నది మనలో అహం పెంచకూడదు. ఈ మెజార్టీని చూసి రోజు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజలకు మనం ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతాం అన్న ఆలోచనలతోనే ఇవాళ ముందుకు సాగాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడిందని చెప్పి మాత్రం నేను భావిస్తాను. అలాగే రాష్ట్రంలో కూడా పార్లమెంట్ స్థానాలకు వచ్చే మెజార్టీలు వాళ్ళ అసెంబ్లీ స్థానాలకు వచ్చాయి. అంచేత వాళ్ళ ప్రజలు ఆలోచన విధానం ఒకటి ఏంటంటే దుష్ట పరిపాలన ఉండకూడదని చెప్పిన ఒక భావన, రెండవది మంచి పరిపాలన రావాలని. ఆ మంచి పరిపాలన మనం ఏ విధంగా అందిస్తామన్నది వాళ్ళు మన అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అవనిగడ్డ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా దోపిడీ జరిగింది. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, వీటి ద్వారా కోటాను కోట్లు గడించిన పరిస్థితి మనం చూసాం. అలాగే అధికార యంత్రాంగం అంతా కూడా నిర్లిప్తగా వ్యవహరించింది. అధికార పార్టీ కనుసన్నల్లోనే వాళ్ళు చేసే అరాచకాలకి మద్దతు పలికింది. మళ్ళీ ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గంలో పరిపాలనని వాళ్ళ గాడిలో పెట్టాలంటే చాలా కష్టసాధ్యమైన విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వరవడికి అలవాటు పడ్డ వాళ్ళు ఈ రోజున ఇంకా పద్ధతి మార్చుకునే అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తున్నారు మనకి ఇక్కడ చట్టబద్ధమైన పరిపాలన జరగాలి. గతంలో మీరు చట్టాలను అతిక్రమించి పరిపాలన చేశారు, కానీ ఇక్కడ చట్టం ఏం చెప్తే అది ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం, అది పారదర్శకంగా ఉండాలి. అలాంటి పారదర్శక పాలన మనం తెచ్చినప్పుడే ఈ ప్రజలు మనకి ఇచ్చిన తీర్పుని మనం గౌరవించినట్టు అవుతుందని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను. కేవలం అధికారులనే కాదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ కూటమిలో ఉన్న పార్టీలు 3 కదా. దీంట్లో కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళందరూ కూడా దోపిడీ చేసి లక్షల రూపాయలు గడించారు, కోట్ల రూపాయలు గడించారు, మనం కూడా ఎందుకు గడించకూడదనే ఆలోచనలో కొంతమంది ఉంటున్నారు. వాళ్ళకు కూడా మనం నచ్చప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. నిన్ననే నేను కూటమి అవనిగడ్డ నియోజకవర్గం సంబంధించిన కూటమి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి రహితమైన పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చట్టబద్ధమైన పారదర్శకమైన పరిపాలన తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఎవరో కూడా మన పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎవరు అక్రమాలు చేసినా కూడా వాళ్ళని మనం అరకెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేద్దామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా నాకు కొంత బలాన్ని కూడా మా 3 పార్టీల నాయకులు ఇచ్చారు.
అంచేత నేను మనవి చేసేది ఏంటంటే అలాంటి ఆలోచనలు ఉన్నవారు ఆలోచనల్ని పక్కన పెట్టేసి ధర్మ మార్గాన ప్రయాణం చేస్తూ ఈ రోజున ధర్మబద్ధంగా మనం ఆర్జన చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని అక్రమ మార్గాలని మనం అనుసరించొద్దని చెప్పి మాత్రం నేను కార్యకర్తలకు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో గత పార్టీ వాళ్ళందరూ ఆ రకంగా వ్యవహరించారు కనుక మనం కూడా వ్యవహరిస్తే ఇంకా దీంట్లో తేడా ఏం లేదు. వాళ్ళ వరవడిలోనే మనం కూడా వెళ్ళినట్టు లెక్క. ఎప్పుడైతే మట్టి ఇసుక తవ్వి అక్రమంగా గడించిన ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయింది, మనం కూడా దాన్ని అనుసరిస్తే మనం కూడా మట్టి కట్టుకుపోతాం. అందుకని నేను ఖచ్చితంగా మా కార్యకర్తలందరికీ కూడా నేను చెప్తున్నాను. వాళ్ళు కూడా దాదాపు పత్తులో మనందరం గల వెళ్దామని చెప్పిన ఆలోచన కూడా వచ్చింది. సరే ఒకటి మాత్రం నేను చెబుతున్నాను, అంటే ఇప్పుడు ఇంకా ఈ పరిపాలన అంతా కూడా గాడి తీసుకురావాలి. ఈ పట్టాలు తప్పిన రైలుని మన పట్టాలు ఎక్కించాలంటే కొంత సమయం పట్టిద్ది. అంచేత కొద్దిగా సమయం తీసుకునైనా ఖచ్చితంగా చట్టాలను అమలు చేయటం, తర్వాత సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేకపోతే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి మనం కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి రాజకీయ నాయకుల చుట్టూ తిరగకూడదు, ఎమ్మెల్యే దగ్గరికి వస్తేనే పని అయిద్దని చెప్పిన ఆలోచనని మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. అంచేత నేను అధికారులందరికీ కూడా నేను సూచన చేయడం జరిగింది. ఏదైనా పట్టాదార పాస్ పుస్తకం లేకపోతే ఏదైనా రెవెన్యూ సమస్యల మీద వస్తారు, వచ్చిన వాళ్ళు మీరు పదే తిప్పుకోకండి. వచ్చిన వెంటనే మీరు పనిచేసి పంపిస్తే వాళ్ళు ఎవరు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు దానికి తగిన విధంగా మీరు పని చేయరో అప్పుడు మా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తే ఆ పరిస్థితిని మాత్రం దయచేసి కల్పించొద్దని చెప్పి మన రెవెన్యూ అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే పోలీసు శాఖ కూడా నేను స్పష్టంగా చెప్పాను, ఎక్కడ కూడా అక్రమమైన వ్యవహారాలు జరగటానికి వీల్లేదు. అలాంటివి ఏమైనా చేస్తుంటే ఏ పార్టీ వారు అన్నది కాదు, మా పార్టీ వాళ్ళైనా సరే మీరు దాని మీద తగిన చర్య తీసుకోండి. ఈ జోదాలు కానివ్వండి, కోడి పందాలు కానివ్వండి, అయితే ఇంకే రకరకాల అక్రమ మార్గాలు ఇవాళ వ్యవహరిస్తున్నారు. గంజాయి బాగా ప్రబలిన పరిస్థితి వచ్చింది. అనేక అక్రమ రవాణాలు జరుగుతున్నాయి, బియ్యం కానీ మద్యం కానీ ఇలాంటివి కూడా. ఇవన్నీ కూడా మీరు చట్టానికి అనుగుణంగా మీరు వ్యవహారం చేయండి. చట్టాలు ఏవైతే నిర్దేశించావో నిర్దేశించిన రీతిలో మీరు వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఈ అక్రమ కార్యక్రమాలను మనం పోషిస్తే దానివల్ల నష్టం చేకూరుద్ది, ప్రజలకి మన మీద నమ్మకం పోతుంది. అంచేత ముందుగా మనం చేయాల్సిన పని ప్రజల్లో నమ్మకం కలిగించడం. ఆ నమ్మకం కలిగించే విధంగా పరిపాలన సాగించాల్సిన అవసరం ఉందని చెప్పినది భావిస్తాం జరిగింది. ఆ రీతిలో ఖచ్చితంగా కఠినంగా కూడా రాబోయే రోజుల్లో వ్యవహరిస్తాం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో నేను ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దాంట్లో ఎవరైనా కూడా ఏ తప్పు చేసినా కూడా వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి రానివ్వను. అయితే దానికి కొంత సమయం పట్టిద్ది, ఎందుకంటే అధికార వ్యవస్థ ఒక్క రోజులో మన చేతిలోకి రాదు. ఎందుకంటే ఒక వరవడిలో వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. ఆ అలవాటు ప్రకారం మనం చెప్పినా కూడా ఇంకా అనుసరించే పరిస్థితులు లేవు. కానీ కొద్ది రోజుల్లో వాళ్ళు కూడా దారిలోకి వస్తారు. తప్పనిసరిగా చట్టాలను సంరక్షించి ఇవాళ పరిపాలన సాగిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, గత 4 దశాబ్దాలుగా యువ నాయకుడిగా, మండల అధ్యక్షుడిగా, అలాగే ఇంకా జిల్లా స్థాయిలో ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఉపసభాపతిగా అనేక స్థాయిలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో మీకు ఎక్కడా కూడా అంటే అలసిపోవడం కానీ, లేకపోతే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని నేను ఇంత చేశాను కదా అని మీకు ఇట్లా అనిపించడం కానీ, అట్లా మీ రాజకీయ ప్రయాణం గురించి మీరేం చెప్తారు? నాకు చిన్నటి నుంచి మా నాన్నగారు మండలం కృష్ణారావు గారు, నేను పుట్టేవాడికి ఆయన పార్లమెంట్ సభ్యుడు. ఆ తర్వాత ఆయన మంత్రిగా పనిచేశారు. అంచేత నేను రాజకీయ కుటుంబంలో పుట్టడంతో చిన్ననాటి నుంచి కూడా మా నాన్నగారితో పాటు నేను సభలకి సమావేశాలకు వెళ్తూ ఉండేవాడిని. నేను చదువుకున్న దానికంటే కూడా వినటం ద్వారానే నేర్చుకుంది ఎక్కువ. అంచేత రాజకీయాలు అనేది దాదాపు పుట్టుకతో వచ్చినాయి. అయితే తర్వాత నేను రాజకీయాల్లో మా నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నంతకాలం నేను రాజకీయాల్లో ఆయన్ని అనుసరిస్తూ ఆయనకు కావాల్సిన విధంగా సహకరిస్తూ వచ్చాను. కానీ ఆ తర్వాత మా నాన్నగారు కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్న పరిస్థితుల్లో, అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. దాంట్లో ప్రత్యేకించి జయాంధ్ర ఉద్యమం 1972లో వచ్చినప్పుడు మా నాన్నగారు సమైక్యవాదిగా ఉన్నారు. అప్పుడు నేను చిన్న పొరవాడిని 10వ తరగతి చదువుతున్నాను.
ఆ రోజున మా నాన్నగారు హైదరాబాద్లో ఉండిపోయారు, ఆయన ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. మేము అవనగడ్డలో మా ఇంట్లో ఉండిపోతే చుట్టూ పోలీసు పహారా మధ్య జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి ఇంటికి వచ్చి పలకరించే దిక్కు లేదు. ఓ రకంగా సాంఘిక బహిష్కరణ చేసిన పరిస్థితి. ఆ పరిస్థితుల్ని ఆ రోజున ధైర్యంగా ఎదుర్కోవటం, కార్యకర్తలకి ధైర్యం ఇవ్వటం చేయటం జరిగింది. ఆ తర్వాత నేను అనుకోని పరిస్థితుల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని కావటం. అప్పుడు నేను చాలా యువకుడిని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. కృష్ణా జిల్లా ఉద్దండ పెండాల మధ్య నేను ఎట్లా పనిచేశానని చెప్పి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే, ఆ సమయంలో కృష్ణా డెల్టా ఉద్యమం ఒకటి నా జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్గా నేను భావిస్తాను. నేను ఏదో మంత్రిగా చేశాను లేదా ఉత్సాహం చేశాను, అయినా తృప్తి కలిగించిన అంశాలు కాదు. 2002, 2003 ఆ సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు కృష్ణా డెల్టా పూర్తిగా వర్షాభావ పరిస్థితులతో, నీటి కటకటతో తరలిన పరిస్థితి వచ్చింది. భూములను కూడా బీటలు వారాయి. రైతులు వలసలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది ఆకలి చావులు వచ్చిన పరిస్థితులు వచ్చాయి. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో రైతుల తరపున నిలబడి పోరాడి నీళ్లు తెప్పించానని చెప్పిన తృప్తి మాత్రం నా జీవితంలో మిగిలింది. అది కూడా అనుకోకుండా జరిగింది. ఓ రోజున పిరమనేని కోటేశ్వరరావు గారు నేను కలిసి ఏదో కార్యక్రమం వరకు వెళ్తా ఉంటే దారిలో కోటేశ్వరరావు గారు నన్ను అడిగారు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఈ డెల్టా గురించి ఏం మాట్లాడతలేదని చెప్పాను. అంటే నేను అన్నాను, ఏం మాట్లాడతామండి, ఒక పక్కన జలాశయాల నీళ్ళు లేవు, వర్షాలు లేవు, మనం ఏది మాట్లాడినా కూడా రాజకీయంగా మాట్లాడినట్టు అవుతుంది తప్ప వేరే కాదు కదా అని చెప్పాను. అంటే అప్పుడు ఆయన అన్నారు, లేదు, ఇవాళ నాగార్జున సాగర్లో ఉన్న నీటి నిల్వల కంటే కూడా తక్కువగా ఉన్న సమయంలో ఎన్టీ రామారావు, విజయభాస్కర్ రెడ్డి గారు మనకు నీళ్ళు ఇచ్చారు అడగకుండానే. కానీ ఆనాటి నుంచి కూడా ఈనాటి నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అంచేత దీని మీద నువ్వు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఒకసారి ఏదైనా కార్యాచరణ రూపొందిస్తే బాగుంటుందని చెప్తాం. ఆయన చెప్పిన సలహా మేరకు నేను చేసినప్పుడు దాదాపు కమ్యూనిస్ట్ పార్టీలు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆ రోజున అధికార పక్షాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి కూడా యలమంచి శివాజీ గారు, ఎన్ఎన్ నాగేంద్ర గారు రాదులంటూ రావటం, అలాగే అక్కినేని భవన్ ప్రసాద్ వంటి రైతు నాయకులు వీళ్ళందరూ కూడా విజయవాడలో సమావేశమై దీని మీద మనం కార్యాచరణ రూపొందించాలి, ఉద్యమం ప్రారంభించాలని చెప్పి కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి తరపున కార్యక్రమం రూపొందించాం. అయితే అనుకోని పరిస్థితుల్లో దానికి సారథ్యం నాకు అప్పచెప్పారు. వాస్తవానికి నాకు ఆ రోజున ఈ రైతాంగం పట్ల పెద్ద ఈ జలాశయాల పట్ల అవగాహన లేదు. ఈ క్యూసెక్లు ఏంటో లేకపోతే టీఎంసీలు ఏంటో నాకు తెలియని పరిస్థితి. కానీ పెద్ద సవాలుగా తీసుకుని ఆ రోజున ఆ విషయాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుసుకుని ఆ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళాం, అన్ని పార్టీలను కలుపుకొని. ఆ రోజున మొత్తానికి కృష్ణా డెల్టా అంటే ఇదేదో 3 పంటలు తింటున్నారని చెప్పిన అపోహని ప్రజల నుంచి తొలగించాం. ఇక్కడ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్పి సాటి చెప్పి మొత్తానికి నీటిని రప్పించి రైతును రక్షించాం. అది నా జీవితంలో చాలా తృప్తినిచ్చిన సంఘటన. ఆ తర్వాత కోస్తా రాస్తా ఉద్యమం, పులిగడ్డ పెరుముడి నిర్మాణం గురించి ఉద్యమం, ఇవన్నీ కూడా జరగటం జరిగింది. వాటన్నిటిలో కూడా ఆ రోజున సఫలీకృతం అయ్యాం. ఆ తర్వాత తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమాలు చేపడతాం, వాటిలో కూడా సఫలీకృతం కావడం జరిగింది. అందుచేత ఈ ఉద్యమాల ద్వారా నాకు లభించిన తృప్తి పదవుల ద్వారా లభించలేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ రకంగా ప్రజలకి నేను చేరువవటానికి, తెలుగు జాతికి ఏదైనా సేవ చేయడానికి నాకు ఆస్కారం లభించింది. దానికి ఈ పదవన్నది కూడా ఒక ఆలంబన అని చెప్పదు. అప్పటికి అవనగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ ప్రజలు నన్ను ఎన్నుకోవటం, ఆ పదవి ద్వారా నేను ఈ పోరాటాలు ఆనాడు ప్రతిపక్షం నుండి చేయటం, అది దానికి అవనగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా నేను కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక పదవి ఉంటే తప్ప వెనకాల ప్రజల్ని మనం సమీకరించలేం. ఆ పదవి ద్వారా అసెంబ్లీలో పోరాడాం, ఆ పదవి ద్వారా రోడ్ల మీద పోరాడాం, నిరాహార దీక్షలు చేసాం. దాంతో ప్రభుత్వాలు కదిలి రావడానికి ఆ పదవి కూడా ఉపకరించింది. ఆ పదవిని నాకు కట్టుబెట్టినందుకు ఇప్పుడు కూడా అవనగడ్డ నియోజకవర్గ ప్రజలకి నేను రుణపడే ఉంటాను. ఇక తర్వాత మంత్రి చేయటం జరిగింది. రాజశేఖర్ గారి ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ, ఈ 3 శాఖలను కూడా నిర్వహించడం జరిగింది. అనేక కార్యక్రమాలను ఆ రోజున ప్రారంభించాం.
పశుక్రాంతి, జీవక్రాంతి, మత్స్యక్రాంతి ఇలాంటి పథకాలన్నీ కూడా నా హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడే వాటిని ప్రారంభించి నడిపించడం జరిగింది. అంతేకాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నేను మెడ్రాస్లో చూశాను. అప్పుడు మనం సినిమాలో కొన్నప్పుడు చచ్చిన కాలేజీ బతికిన కాలేజీ అని చెప్పి అలా అక్కడ మద్రాసులో ఉన్న ఈ పశువులకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా పేరెన్నికైంది. అది చూసి అలాంటి హాస్పిటల్స్ మనం ఎందుకు పెట్టకూడదని ఆలోచన చేసి రాజశేఖర్ గారి దృష్టి తీసుకెళ్ళి 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒకటి హైదరాబాద్లో, ఒకటి విజయవాడలో, ఒకటి పులివెందులలో ఆ రోజున నిర్మాణం చేయించడం జరిగింది. అయితే మేము ఆశించిన రీతిలో అవి ఎదగలేదనుకోండి. అయితే మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. సత్ప్రయత్నం అయితే జరిగింది, ఒక సత్ప్రయత్నంగా జరిగింది ఉన్నాయి. అయితే మద్రాస్ దాంతో మనం అది బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టింది. ఎక్కడో కేరళలో కంట్లో ఏదైనా జరిగిందంటే ఇక్కడికి రావాలి చికిత్స కోసం మద్రాస్కి. అంత గొప్పగా వాళ్ళు డెవలప్ చేశారు. ఆ స్థితికి మనం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సార్ దానికైతే ప్రాతిపదిక మనం చేసాం. ఆ తర్వాత నేను మంత్రిగా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత కార్యక్రమాలు తర్వాత వాళ్ళు కొనసాగించిన పరిస్థితులు వచ్చాయి. అదే సమయంలో జిల్లా అభివృద్ధికి కూడా కృషి చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకించి కృష్ణా విశ్వవిద్యాలయం, ఈ కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పరచాలని చెప్పి నేను రాజశేఖర్ గారిని కోరితే ఆయన అంగీకరించారు. అయితే దానికి నిధులు కేటాయించాల. అలాంటి సమయంలో బందర్ పోర్ట్ నిర్మాణానికి వచ్చేప్పుడు దీన్ని కూడా మీరు శంకుస్థాపన చేస్తే బాగుంటుందంటే అప్పుడు ఆయన ఉన్నత విద్యామండలి చైర్మన్ కేసీ రెడ్డి గారికి ఫోన్ చేసి బందర్లో యూనివర్సిటీ గురించి బుద్ధప్రసాద్ అడుగుతున్నాడు, దాన్ని కూడా మనం శంకుస్థాపన చేస్తే పోతుంది కదంటే ఆయన అన్నాడు నిధులు లేవండి, బడ్జెట్లో మనం నిధులు పెట్టలేదన్నారు. సార్ నిధుల సంగతి నేను చూస్తాను, ముందు బయలుదేరి వెళ్ళిపోయి దానికి ఏర్పాట్లు చేయని చెప్పి అన్నారు. ఆ రకంగా కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పడింది. అలాగే ఇప్పుడు పులిగడ్డ నుంచి విజయవాడ వరకు కరకట్ట రోడ్ని డబల్ లైన్ రోడ్ చేయించి ఇవాళ అవనిగడ్డ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే చాలా తక్కువ సమయంలో వెళ్ళే విధంగా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా సందర్భం జరిగింది. అప్పుడే ఓగ్ని తుఫాను రావటం, ఆ ఓగ్ని తుఫాను వచ్చినప్పుడు ఈ కృష్ణా డెల్టాను ఆధునీకరించాలని నిర్ణయం తీసుకుని ఆధునీకరణ కార్యక్రమం కూడా అవనిగడ్డలోనే అంకురార్పణ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసామన్న తృప్తి మాత్రం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు అవటం, అది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఆహ్వానించి అధికార భాషా సంఘంపై అధ్యక్షుడిగా చేసి ఆ రోజున తిరుపతిలో 4వ ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహించే బాధ్యత నాకు అప్పచెప్పడం, ఆ సభ చాలా విజయవంతంగా ఆ రోజు చేయటం జరిగింది. అలాగే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా నల్గొండ జిల్లాని సంపూర్ణంగా అధికార భాషని అమలు చేసిన జిల్లాగా ప్రకటించాం. అలాగే సెక్రటరియట్ లెవెల్లో కూడా కొన్ని శాఖల్లో 100% కూడా తెలుగులో పాలన చేసే విధంగా చేయటం జరిగింది. అయితే ఒక పెద్ద ఉద్యమ స్వరూపంగా దాన్ని తీసుకెళ్ళాం. ఈ లోపల దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన జరగడంతో ఆనాడు మేము చేసిన కృషి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించడం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆ సమయంలో మళ్ళా అనుకోకుండా చంద్రబాబు గారు తెలుగుదేశంలోకి ఆహ్వానించడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నిక కావటం, ఆ తర్వాత వారే అడగకుండానే ఉపసభాపతిని చేయటం, ఉపసభాపతిగా కూడా అనేక కార్యక్రమాలని శాసనసభలోనే చేయటమే కాకుండా బయట అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి వీటన్నిటిలో కూడా కొంత పాలు పంచుకోవటం జరిగింది. అవనిగడ్డలో ఆ నియోజకవర్గంలో ఉల్లిపాలెం భవానీపురం మధ్య పెద్ద వంతెన నిర్మాణం చేయించడం కూడా జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు చేసాం. రాష్ట్రం అంతా దేశం అంతా తిరగటం జరిగింది. తిరిగి తెలుగు జాతి వైభవాన్ని సాటే కార్యక్రమం కూడా తీసుకోవటం జరిగింది. ఆ రకంగా వచ్చిన పదవులన్నీ కూడా ఇంచుమించుగా శ్రద్ధాశక్తులతో పనిచేసి నేనైతే చాలా వరకు తృప్తి పొందాను. ప్రజలు కూడా మెచ్చారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఆ తర్వాత రాజకీయాలు మీ అందరూ తెలిసినవేమో అనుకోకుండా ఈ అవనిగడ్డ నియోజకవర్గాన్ని జనసేన కేటాయించడం, దాంతో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉండి నాకు ఈ టికెట్ లేదన్న పరిస్థితి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి జనసేన తరఫున నిలబెట్టడం, ఇక్కడ అప్రతిహతమైన మెజార్టీతో ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ రోజున చాలా బాధ్యత ఉంది ఇవాళ మా అందరికి కూడా.
ఎందుకంటే ఇవాళ ఒక ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది. ఏ వ్యవస్థ పట్ల కూడా ప్రజలకు నమ్మకం లేకుండా చేశారు. దాంతోపాటు అభివృద్ధి అన్నది లేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చూడండి ఎంత దారుణంగానే చెప్పడానికి వెళ్ళలేదు. ఈ రోడ్లు నిర్మాణం ఒక అవనిగడ్డ నిజంగా 200-300 కోట్ల రూపాయలు అయితే కానీ వాళ్ళ రోడ్లు నిర్మాణం చేసే పరిస్థితి లేదు. అట్లా ఇప్పుడు నేను చూస్తా ఉంటే ఏ పని కూడా ఇవాళ సక్రమంగా జరిగిన పరిస్థితి లేదు. వాళ్ళ ప్రభుత్వం పెట్టిన జగనన్న కాలనీలు కూడా వాళ్ళ అతిగతి లేని పరిస్థితులు వచ్చినాయి. ఇవి ఆ సమస్యలు చూస్తుంటే మనకి ఎట్లా పరిష్కారం చేస్తాం కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏ నిర్మాణం కూడా చేసిన పరిస్థితి లేదు 5 సంవత్సరాలు. అసలు రాజధాని సంగతి చెప్పనక్కర్లేదు. ఇంత అస్తవ్యస్తమైన పరిపాలనని ప్రజలు తిరస్కరించి మళ్ళా ఒక మంచి పరిపాలన రావాలి, అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు నా కూటమికి పట్టం కట్టారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా దార్శనికుడైన ముఖ్యమంత్రి, అందరికీ తెలిసిన విషయమే. ఆయన ముందు చూపుతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గట్టెక్కించగలరన్న నమ్మకం మాత్రం మనకుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి తోడవటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేప్పటికీ ఆయన పదవుల కోసం ఆశించే మనిషి కాదు. స్వార్థం అన్నది ఏ క్వశ్చన్ కూడా ఆయనలో లేదని తప్పు. త్యాగం తప్ప స్వార్థం లేదు. దేనికైనా కూడా త్యాగాన్ని సిద్ధపడతాడు ఆయన. ఆయనకి కోరిక ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి ఆలోచన తప్ప వేరే లేదు. అంచేత వీరిద్దరూ కూడా వాళ్ళు తోడారు కనుక ఒకరిలో లోపాలు ఒకరు పూరించుకుని ఇద్దరు కూడా బల సంపన్నులుగా నిలబడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారన్న ప్రగాఢ నమ్మకంతో మేమంతా కూడా పనిచేస్తున్నాం. మీ నాన్నగారి శతజయంతి సందర్భంగా గాంధీ క్షేత్రం అనేది ఒకటి నిర్మించారు. అలాగే గాంధీ క్షేత్రం అనేటువంటి ఒక పత్రికను కూడా మీరు స్థాపించి నడిపేరుకున్నారు. ఎందుకు ఇంతలా మీలో ఈ గాంధీ తత్వం అనేది ఎందుకు ఇంతలా బలంగా ప్రబలంగా ఉంది? అంటే మా నాన్నగారు గాంధీవాది. 1960లో గాంధీ శతజయంతి జరిగినప్పుడు ఆయన ఈ గాంధీ క్షేత్ర స్థాపన జరిగారు. దాంట్లో మొట్టమొదటిగా ఒక గ్రంథాలయంతో ప్రారంభమైంది. ఆ గ్రంథాలయ నిర్వహణ నేను చూసేవాడిని. ఆ గ్రంథాలయాలు అన్నీ కూడా గాంధీ గారి తత్వాన్ని ప్రబోధించే పుస్తకాలు ఉండేవి. అంచేత అవన్నీ నేను చదువుతూ ఉండేవాడిని. ఆ రకంగా గాంధీ తత్వాన్ని కొంత అలవర్చుకోవటం జరిగింది. దాంతోపాటు ఎందరో మహానుభావులు గాంధీ గారి కోడళ్ళు నిర్మలా రామదాస్ గాంధీ, అలాగే మనవడు కను గాంధీ, మనవరాలు ఆబా గాంధీ, అలా మొన్నటి వరకు కూడా బతికున్న వాళ్ళు ఎవరైనా మనవరాళ్ళు కానీ మనవాళ్ళు కానీ మా గాంధీ క్షేత్రానికి రావటం, వాళ్ళందరినీ మనం ప్రజలకి పరిచయం చేసి వాళ్ళ మాటలు వినిపించడం జరుగుతూ వచ్చేది. దాంతోపాటు నా అదృష్టం అంటే గొప్ప వాళ్ళు ఆచార్య రంగ గారు, ప్రభాకర్జీ, తల్లాపూడి ప్రకాష్ రెడ్డి గారు, కోదాటి నారాయణరావు గారు, ఎంఎస్ రాజలింగం గారు, ఇలాంటి ఎవరైతే గాంధీవాదులు ఉన్నారో నిస్వార్థంగా సమాజం కోసం పాటుపడ్డవాళ్ళు, వాళ్ళందరితో కూడా ప్రత్యక్ష పరిచయాలు కాకుండా వాళ్ళందరితో కూడా 77 ఉప్పిన సమయంలో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. అలాగే రామకృష్ణ మిషన్తో కలిసి పనిచేసే అవకాశం, అనేక క్రైస్తవ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. వాళ్ళ ద్వారా ఇవాళ ఎంతో కొంత సేవా దృష్టి, ఎలాగ సమాజాన్ని కొంచెం అర్థం చేసుకునే పరిస్థితులు కలిగాయని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. అయితే ఈ గాంధీ క్షేత్రం ఆనాడు కొంచెం వైభవపేతంగా ఉన్న విషయం మాత్రం వాస్తవం. ఎందుకంటే 77 ఉప్పెన్లో గాంధీ క్షేత్రం ప్రధానమైన పాత్ర నిర్వర్తించింది. ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ సేవా సంస్థలకి ఇది ఒక కేంద్రంగా పనిచేసింది. దానికి ఆ సందర్భంగా గాంధీ క్షేత్రానికి ప్రభాకర్జీ గారు అధ్యక్షులుగా ఉండేవారు. ఆ తర్వాత లవణం గారు, హేమలత లవణం గారు, ఇప్పుడు గవర్నర్గా ఉన్న దత్తాత్రేయ గారు ఆర్ఎస్ఎస్లో తరఫున నాయకుడు ఉండేవారు. అలాగే ఫాదర్ అమలరాజు గారని, వీళ్ళందరూ ఒక కార్యవర్గంగా ఏర్పడి వచ్చిన వాళ్ళందరినీ కూడా సామాన్యం చేసేవారు. అంటే అప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈ సేవా సంస్థలన్నింటినీ కూడా సమకూర్చి మా నాన్నగారు అందరినీ ఎక్కడ ఏ సహాయం జరగాలి, ఎక్కడ ఏ పునర్నిర్మాణం జరగాలి, వచ్చిన సంస్థలు ఏ విధంగా ఇక్కడ వాళ్ళ సహకారం అందించడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా వాళ్ళు చేసి ఆ రోజున మళ్ళా కొద్ది కాలంలోనే దివ్యసీమ మళ్ళీ దివ్యసీమగా మారింది. ఎందుకంటే అంత పెద్ద విపత్తు వచ్చి దాదాపు 10,000 మంది చనిపోయి కొన్ని ఊళ్ళు కొట్టుకుపోయిన తర్వాత ప్రపంచంలోనే మళ్ళీ ఏడాది తిరిగేప్పటికీ గొప్ప పునర్జీవనం జరిగింది ఇంకెక్కడ కూడా లేదు. దానికి అందరూ సహకరించారు, ఒకళ్ళని కాదు. వాళ్ళందరూ అంత ఇందిరాగాంధీ గారు వచ్చారు, సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా వచ్చారు, ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ వచ్చింది, అలాగే మదర్ తెరిసా, రానంటూ ఎవరు లేరు, వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడు వాళ్ళందరూ రావడం అక్కడ గాంధీ క్షేత్రానికి వచ్చేవాళ్ళు. ఆ రకంగా గాంధీ క్షేత్రం ఆ రోజున జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలబడింది. అనేక విద్యా సంస్థలను కూడా అప్పుడు నెలకొల్పి మనం నడిపించడం జరిగింది. ప్రత్యేకించి
మత్స్య పారిశ్రామికులకు ఆశ్రమ పాఠశాల ఇక్కడే ఉండేది. ఆ తర్వాత దానికి బోనాలు కట్టిన తర్వాత వేరే చోట తరలించాం. అలాగే బీఈడీ కాలేజ్ ఉండేది మొన్నటి వరకు. ఇలానే అనేక కాలేజ్, హిందీ ప్రచారక విద్యాలయం ఉండేది. ఆ రకంగా చాలామందిని ఉపాధ్యాయులుగా తయారు చేయడంలో గాంధీ క్షేత్రం ప్రధాన పాత్ర వహించింది. దాంతోపాటు సంఘ సంస్కరణ దృష్టితో కూడా అనేక కార్యక్రమాలు చేసాం. దాంట్లో ఈ ఉప్పుల్లో చాలామంది భర్తలను కోల్పోయారు, భార్యలను కోల్పోయారు. వాళ్ళందరికీ కొన్ని వందల మందికి పునర్వివాహాలు గాంధీ క్షేత్రంలో చేయడం జరిగింది. ఆ రకంగా అనేక కార్యక్రమాలు గాంధీ క్షేత్రం ద్వారా చేసాం. అనేక మహాసభలు జరిగాయి. దక్షిణ భారత నిర్మాణకార్తీల మహాసభలు, కృష్ణ ఆర్యాల రచయితల మహాసభలు, మన మధ్య ఆంధ్రప్రదేశ్ చారిత్రక మహాసభలు, ఇలా చాలా జరుగుతూనే వస్తున్నాయి. ఆ రకంగా వివిధ కోణాల్లో గాంధీ క్షేత్రం ఒక సుస్థిరమైన సేవా క్షేత్రంగా దాన్ని మలచడం జరిగింది. అదే సమయంలో నాకు చిన్నప్పటి నుంచి పత్రిక నడపాలన్న ఆలోచన ఉండేది. ఆ ఆలోచనతో గాంధీ క్షేత్రం మాసపత్రిక ఒకటి 12 సంవత్సరాల పాటు నడిపాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేసాం. ఎన్ని చెప్పాలంటే చాలా ఉంటాయి. అనేక సంస్థలు ఉండేవి. దాంట్లో గ్రామీణ యువజన వికాస సమితికి, దివ్యశ్రీ బాలానంద సంఘానికి అధ్యక్షుడిగా ఉండేవాడిని. ఆ రెండింటి ద్వారా ఇక్కడ పిల్లల్లో ఒక ఉన్న ప్రతిభను బయటికి తేవటానికి, ఆ యువజనల్ని సమాజానికి ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దడానికి అనేక కార్యక్రమాలు చేసాం. ఎన్ని చాలా చేసాం. ఎన్ని గత చరిత్ర అనుకోండి. అయితే ఇవాళ పరిస్థితులు మారిపోయాయి. ఇవాళ వాతావరణం వేరు, ఆనాటి వాతావరణం వేరు. ఇవాళ దాదాపు విలువలన్నీ కూడా మృగ్యమైన పరిస్థితి వచ్చింది. అంటే ప్రత్యేకించి అంటే ఆ రోజుల్లో ఎవరికి కూడా స్వార్థ చింతన ఉండేది కాదు. మన సమాజానికి మనం ఏం చేయాలని చెప్పి ఆలోచనతో ఉండేవాళ్ళం తప్ప ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా అదే రైతులు ఉన్నారు. అందుకనే ఆ దివసం ఉప్పుల్లో అంత పని జరిగింది. కానీ ఇవాళ మనం ఏ పని చేస్తే మనకేంటి లాభం అన్నదే వాళ్ళందరూ ఆలోచిస్తున్న పరిస్థితి వచ్చింది. ఆ ఆలోచన రావటం ఇవాళ దేశానికి కొంచెం ప్రమాదకరమైన అంశంగా మారిపోయింది. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా నేను చూస్తున్నాను, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే సమాజ సేవా కార్యకర్తలు కానివ్వండి, నిర్మాణ కార్యకర్తలు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, మనకేంటి లాభం అని ఆలోచన చేసుకొచ్చింది. దేశానికి మనం ఏమి ఇచ్చామో కాకుండా దేశం మనకేమి ఇచ్చిందని ప్రశ్నించే పరిస్థితికి వాళ్ళ వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. ఈ మార్పులన్నీ కూడా చూసే అవకాశం కలిగింది. సరే, ఏ మార్పులు వచ్చినా మళ్ళీ మన ఆలోచన రీతిలోనే ప్రజల్ని ప్రభావితం చేయాలని చెప్పన్న పరిస్థితి వేరే కాదు. ఇప్పుడు ఇందాక నేను ఎంత చెప్పాను, ఎవరో రకరకాల అక్రమాలు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళందరిని అరికెట్టాలని చెప్పా. అది చిన్న విషయం కాదు. అది అంటే వాళ్ళందరితో శత్రుత్వం తెచ్చుకోవటం. నేను రాజకీయాలు ఎక్కడంటే ప్రజలందరూ చూస్తూ ఉంటారు అంతే తప్ప ప్రజలు మనకు మత్తగా నిలబడరు. వీళ్ళందరూ కూడా రేపొద్దున మన మీద రకరకాలుగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. నేను అదే స్పష్టంగా చెప్పి ఈ రకంగా వ్యవహరిస్తే రేపొద్దున మరి రేపు వచ్చే ఎన్నికలకి మీరు అందరూ నాకు వ్యతిరేకులు అవుతారు నాకు తెలుసు. కానీ ఇక్కడ చట్టబద్ధమైన పరిపాలన జరగాలి. ప్రజలు ఏమన్నారు, ఆ దోపిడీని కాదనుకున్నారు, మనకి అధికారం ఇచ్చారు. మళ్ళీ అలాంటి దోపిడీలు, అలాంటి అక్రమాలు, అలాంటి అరాచకాలు మనం కూడా చేస్తే దానివల్ల ప్రయోజనం లేదని చెప్పడం జరిగింది. నాకు తెలుసు దానివల్ల నాకు నష్టం జరిగితే లాభం ఏం జరగదు. వాళ్ళందరూ మళ్ళీ ఎప్పటికప్పుడు నా మీద కత్తి కట్టి కక్ష తీర్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఆ విషయం నాకు తెలిసి నేను వ్యవహారం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైన ప్రాంతం. కక్షలకి కార్పణ్యాలకు నిలయం ఇక్కడ ఏదైనా ఒక దాన్ని మనం ప్రేరేపించామనుకోండి, లేకపోతే ఒక దుష్ట చింతనం వెనకాల మనం ఉన్నామని చెప్పి అనిపించామనుకోండి, హత్యలు జరుగుతాయి, ఇంకే రకరకాలు జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతాయి, రకరకాలు జరుగుతాయి. అంచేత ఆ భావన ఎప్పుడు నేను రానివ్వను. అంచేత నేను పోలీస్ స్టేషన్లో ఫోన్ చేయని చెప్పిన పెద్ద నా మీద ఆరోపణ ఉంటుంది. కానీ అలా చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే శాంతి నిలబడుతుంది. ఇక్కడ అలా చేసి మనం ఏదైనా తప్పు చేసిన వాడిని ప్రోత్సహించి వాడు వెనకాల నిలబడ్డామంటే వాడు ఇంకా 10 తప్పులు చేస్తాడు. వాడిని చూసి ఇంకోటి మొదలవుతాడు. అంచేత మొత్తానికి మనం అంటే రాజకీయాలు అన్నది ఒక ప్రశాంతతని ప్రేరేపించడానికి ఉండాలి తప్ప సమాజంలో అశాంతిని రేకెత్తించడానికి రాజకీయాలు ఉండకూడదు. తర్వాత నిన్న ఒకటి చెప్పి రాజకీయాల్లో మనం ఎంతవరకు అంతవరకే తప్ప రాజకీయాల గురించి మన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాలంటే శాంతియుతంగా మనం జరుపుకోవాలి. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకు రాజకీయాలు. అంచేత ఎప్పుడు కూడా కార్యకర్తలు మీరు మంచి పని చేసి ప్రజల యొక్క గుర్తింపు పొందండి తప్ప ఇలాంటి ఆలోచనలు చేసి అనవసరమైన తగాదాలు వద్దు, అనవసరమైన కొట్లాట్లు వద్దు అని చెప్పి తరచు చెబుతూ ఉంటా. కొంతవరకు వింటూ ఉంటారు, కొంతవరకు మార్పు ఉంటుంది. కానీ మళ్ళీ ఈ గత 5 సంవత్సరాలు జరిగిన వ్యవహారాలతో మళ్ళీ మొదటికి వచ్చింది. కానీ మళ్ళీ దీనంతా కూడా మళ్ళీ గాడిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళా ఒక శాంతియుతమైన వాతావరణం, మళ్ళీ తప్పు చేయని విధంగా ప్రజల్ని నడిపించే పరిస్థితి ఇవాళ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతోపాటు యువకులకి
అందులో ప్రత్యేకించి జనసేన నుంచి ఉన్నంత కూడా యువతే. వాళ్ళకి ఏదో చేయాలని చెప్పని తాపత్రయం ఉంటుంది, ఎలా ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి యువతనందరిని కూడా వాళ్ళందరికీ కూడా ఒక శిక్షణా శిబిరాలు పెట్టి అసలు మాట్లాడతాం సంభాషణ కళ అలా, లేకపోతే ఉపన్యాస కళ లాగా, లేకపోతే వ్యక్తిత్వం ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వ్యక్తిత్వం వికాసం ఏ విధంగా చెందాలి, ఇలాంటి అంశాలు పెద్ద పెద్దలతో చెప్పించి వాళ్ళని ఒక మంచి శిక్షితులుగా చేయాలని చెప్పిన ఆలోచన ఉంది. ఆ కార్యక్రమం కూడా త్వరలోనే మొదలు పెడతారు. ఎందుకంటే భవిష్యత్తుకి వాళ్ళ అవసరం ఉంది. భవిష్యత్ తరాన్ని మనం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు నాయకులను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆ రీతిలో ఈ దివ్యం యువతని తప్పనిసరిగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్ష ఉంది. దానికి తగిన ప్రణాళికలు చేసి తప్పనిసరిగా రాబోయే తరానికి తగిన విధంగా రాబోయే నాయకులను రూపొందించే ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేస్తాం. మండలి బుద్ధప్రసాద్ గారు ఏదన్నా తీసుకున్నారు అంటే సీరియస్గా దానికి అంటే చర్యకు ప్రతిచర్య చాలా తీవ్రంగా ఉంటుంది, అలాగే ఎన్కౌంటర్ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి ఒక మాట అయితే ఉంటుంది. అంటే మరి మీరంటేనేమో గాంధీవాదిగా ఉన్నారు, చాలా ప్రశాంతత ఉన్నారు. మరి ఎట్లా నెక్స్ట్ అంటే అంతకు ముందర జరిగినటువంటి ఏవైతే కక్షలు కార్పణ్యాలని మీరు ఇందాక అన్నారో, మరి ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాల్లో మీరు వాటిని మరి పూర్తి స్థాయిలో మరి సమసిపోయేలా చేస్తారా, మరి ఎట్లా? రాజకీయంగా ఎక్కడ కూడా వాళ్ళ కక్షపూర్తి వాతావరణంలో వాళ్ళు అన్ని ఇబ్బందులు పెట్టినా ఆ పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాణించే పరిస్థితి లేదు. ఎవరిని కూడా వాళ్ళ కక్షపూర్తిగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు తప్పులు చేశారని చట్టబద్ధంగా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం తప్ప వేరే ఆలోచన లేదు. అది కూడా తక్కువ. ఏదన్నా మరీ తప్పులు చేసేసారనుకోండి, దొరికితే అదేదో దానికేదో తగిన విధంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతకుమించి ఎవరిని వాళ్ళ కక్ష పెట్టుకుని వాళ్ళు సాధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్రతిహతంగా జనం మన తరపు నిలబడ్డప్పుడు ఇక మనకి వ్యతిరేకులు ఎవరు కొద్దిమంది ఉంటే వాళ్ళ గురించి మనం ఆలోచించి అనవసరంగా సమయాన్ని పాడు చేసుకోవడం కూడా మంచిది కాదు. ఇవాళ మన ఆలోచన అంతా కూడా ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా మా యువతరాన్ని మనం తయారు చేసుకోవాలి, ఈ ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు. ఒక తప్పు చేసిన వాడికి మనం మంచి చేసి అరే మనం కూడా చేస్తుంటే బాగుండేది అని అనిపించేలాగా చేయాలి. అదే నా ఆలోచన తప్ప వేరే కాదు. అదే మీరు ఎన్కౌంటర్ అన్నారు చూసారా, జరిగేది అంతే. ఎవరన్నా ఒక తప్పు చేశారు, ఆ తప్పు చేసిన వాడు చేసిన తప్పులాగా కాకుండా అది మంచిగా ఎలా చేయాలో మనం చేసి చూపించాం అనుకోండి, అప్పుడు మనమే చేస్తుంటే బాగుండేది కదా అని చెప్పి వాళ్ళు అనుకోవాలి. అంతకంటే శిక్ష వేరే ఒకటి ఉండదు. ఆ రకంగా వ్యవహారం చేయాలని చెప్పి తప్ప ఎక్కడ కూడా ఎవరిని కూడా వేధించే పరిస్థితులు మాత్రం రావు. తప్పుకి వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని మనమే చేస్తుంటే ఈ పని ఆయనకి అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పి అనుకోవాలి అంతే. ఏదైనా ఒక రోడ్డు ఉందనుకోండి, ఆ రోడ్డు మనం వేస్తుంటే బాగుండేది కదా, మళ్ళీ ఆయనకి ఎందుకు ఇచ్చే అవకాశం అని చెప్పి అనుకోవాలి వాళ్ళు. అంత తప్ప మనం వేరే ఇంకా మాడే పరిస్థితి ఉండదు దాంట్లో. అందుకని ఎవరిని ఏం మాట్లాడను కూడా వ్యక్తిగతంగా. తెలుగు భాష అంటే మీకు చాలా ఇష్టం, అందరికీ తెలిసిన విషయం. తెలుగు భాషాభిమానిగా, తెలుగు భాష వ్యాప్తి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తిగా మీకు పేరుంది. అయితే మరి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి తెలుగు అనేది విద్యలో ఏదైతే తెలుగు మాధ్యమం అనేది అవసరం లేదు అని తీసేసినప్పుడు మీరు ఎలా దాన్ని తీసుకున్నారు? అంటే మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం చాలా భిన్నమైన ఆలోచన విధానం. ఆయన భాషని సంస్కృతిని సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. మనది భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి. వాళ్ళు తెలుగు జాతి అని చెప్పుకుంటే తెలుగు భాష మాట్లాడుతుందో తెలుగు జాతి, తమిళ భాష మాట్లాడితే తమిళ జాతి, అంత భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి. ఆ జ్ఞానం ఆయనకి లేదు. అంచేత భాష ఎప్పుడైతే నశిస్తుందో జాతి నశిస్తున్న సత్యం తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకరు ఉండరు. అంచేత ఆయన తెలుగు మాధ్యమాన్ని తీసేశారు. ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మాధ్యమం పేదవాళ్ళ కోసం అని చెప్పాడు. ఆ రకంగా ఒక అంతరం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు తీర్పు వేరుగా వచ్చింది. ఆ రోజున కూడా కోర్టులకు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన జీవోని రద్దు చేసింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆయన. సుప్రీంకోర్టులో నేను కూడా ఇంప్లీడ్ అవ్వటం జరిగింది. కానీ సుప్రీంకోర్టులో ఈ రోజు వరకు విచారణ రాలేదు. అట్లా ఉంది అది. అంచేత మనం కోరింది ఏంటంటే ఇంగ్లీష్ మాధ్యమానికి మనం ఎవరూ వ్యతిరేకం కాదు. అలా అని చెప్పిన తెలుగు మాధ్యమాన్ని ఎత్తేయకూడదు. తెలుగు మాధ్యమంలో చదివే వాళ్ళకి అవకాశం కల్పించాలన్నదే మన కోరిక. ఇప్పుడు అదే మన కన్నడ మాధ్యమానికి అవకాశం ఇస్తున్నారు, ఇంకొక ఒడిశా వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నారు, కానీ తెలుగుకి అవకాశం ఇవ్వట్లేదు ఆంధ్రదేశంలో. అది ఈ ప్రభుత్వం తప్పనిసరిగా సవరించి గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్ది మళ్ళీ తెలుగుకి
మళ్ళీ వెలుగు తెస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. కొన్ని ప్రత్యేకమైన కారణాల దృష్ట్యా మీరు 2014లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఏదో అనుకోని ఇబ్బందులు, అనుకోని అంటే బయటికి చెప్పలేని పరిస్థితుల్లో ఏదో ఉంది, అందువల్లనే జనసేనలోకి వెళ్ళటం జరిగింది బుధప్రసాద్ గారు అని చెప్పేసి బయట టాక్స్ అయితే వినిపిస్తుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? అది వాస్తవం కాదు. తెలుగుదేశంలో నాకున్నంత సౌలభ్యంగా ఇంకెక్క లేదు, వేరే లేదు. అందులో చంద్రబాబు గారు నేనంటే చాలా గౌరవిస్తాడు. మిగతా వాళ్ళతో వ్యవహరించే తీరు వేరు, నాతో వ్యవహరించే తీరు వేరు. అయితే ఇక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు అవనగడ్డ నియోజకవర్గం కావాలని చెప్పి అడిగితే ఆయన కాదనలేకపోయాడు. చివరి వరకు ఏదన్నా ఆయన ఒప్పించి మళ్ళీ తెలుగుదేశం తిరిగి చూసుకుంటుందేమని చెప్పన్న ఆలోచన జరిగింది. కానీ ఒకటి ఈ 2 జిల్లాల్లో ఒకే ఒక సీటు అడుగుతున్నారు కాబట్టి చంద్రబాబు గారు కూడా కొంచెం సంకోచించిన పరిస్థితి వచ్చింది. సరే చివరికి కథ సుఖాంతం అయింది కదా, దాని గురించి ఇంకా దాంట్లో అంతే. నేను ఎప్పుడు కూడా చంద్రబాబు గారు ఆయన మన పట్ల ఇది అనుచితంగా వ్యవహరించారని చెప్పి అనుకునే మనిషిని కాదు. ఆయన పాపం ఆయన కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు పడ్డాడు, దాంట్లో పడ్డాడు. అది అంతే. తెలుగుదేశంలో నాకు ఎటువంటి అసౌకర్యం జరగలేదు. అయితే నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నా. నేను అవనగడ్డ నియోజకవర్గం వరకే పరిమితం ఉన్నాను తప్ప మొత్తం రాష్ట్రంలో అంతా తెలుగుదేశం బాధ్యతలు తీసుకోకుండా అవనగడ్డ నియోజకవర్గంకు పరిమితమై ఇక్కడ చేయాల్సిన పోరాటాలన్నీ కూడా చేయటం జరిగింది. మిగతా ప్రాంతాలతో కూడా పోలిస్తే రైతు పోరాటాలు చేసాం, రైతుకు వెన్నుదన్నుగా చాలా కార్యక్రమాలు చేసాం. అంచేత అవన్నీ తెలుగుదేశానికి బలం చేకూర్చే కార్యక్రమాలు చాలా చేయటం జరిగింది. అంచేత తెలుగుదేశంలో ఇబ్బందికర పరిస్థితులు మాత్రం బయటకు వచ్చినారని ఎవరు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అది. అయితే అనుకోని పరిస్థితులు, ఇది ఎప్పుడైతే టికెట్ రాదని చెప్పి అనుకున్న పరిస్థితులు వచ్చాయి, జనంలో ఆందోళన కలిగిన విషయం వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కోరి ఎక్కడికి వెళ్ళినవాడిని కాదు. ఆయన కూడా ఇక్కడ పరిస్థితులన్నీ గమనించి ఏనైతేనే గెలుస్తాడని చెప్పని భావించారు. అంతే. పవన్ కళ్యాణ్ గారితో నాకు ఈ రోజున పరిచయం కాదు, చిరంజీవి గారితో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, మా నాన్నగారు ఆయన మిత్రులు అవటంతో. అయితే ఏంటంటే మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడవాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం తప్ప వేరే కాదు. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఇంచుమించు ఒకటిగానే ఉంటాయి. మా ఉద్దేశం సమాజం గురించి ఆలోచించడం తప్ప స్వార్థంగా ఏదో ఈ అధికారాన్ని అంటబెట్టి సంపాదించుకోవాలని చెప్పే ఆలోచన నేనేనాడు చేయలేదు. ఇవాళ జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అది. అంతే. భాష వినియోగంలో కానివ్వండి, లేకపోతే వ్యవహార సరళిలో కానివ్వండి, మా ఇద్దరికి చాలా సారూప్యత ఉంటుంది. మా భావాలు ఇంచుమించు ఒకటిగానే ఉంటాయి. అంచేతనే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారితో జనసేన తెలుగుదేశం మధ్య తేడా వచ్చినప్పుడు, ఆ తర్వాత కలిసినప్పుడు ఎప్పుడైనా సరే ఒకటే మాట మీ బోటల్లో ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు ఒక విభిన్నమైన వ్యక్తి, ఒక విశిష్టమైన వ్యక్తి. ఆయనకి రాష్ట్ర ప్రయోజనాలు తప్ప స్వప్రయోజనాల గురించి ఆలోచించే వ్యక్తి కాదు. అంతేకాకుండా సమాజాన్నిలో ఏదో మార్పు తేవాలని తహతహ ఉంది. సమాజంలో ఉన్న రుగ్మతలను బాపాలంటే అది ఒక సంఘ సంస్కృతిగా ఆలోచనలు కూడా ఆయనకు ఉన్నాయి. కానీ ఆయన తేలికైన వ్యవహారం కాదు. ఆయనకు కానీ నాకు కానీ ఉన్నాయి, కానీ మేము అంత తేలిగ్గా చేసే పరిస్థితులు లేవు. ముందు మనం ఎదురొడ్డాలి, పోరాడాలి, కష్టాలను అనుభవించాలి. ఆ తర్వాత కానీ ఫలితం రాదు. మన వీరేశలింగం గారి జీవితం చూసాం. ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన, ఎన్ని అవమానాలు పొందాడు, చివరికి ఆయన భావాలకు విజయం సాధించాడు. అట్లాగే మనం కూడా ఏంటంటే ఇలాంటి ఏదైనా సమాజంలో చెడుని తొలగించాలంటే చాలా కష్టసాధ్యన విషయం. ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ జరుగుతున్న చెడు వ్యవహారాలని నిరోధించాలంటే ముందు విరోధాలు తయారు చేసుకుంటాం. అభిమానులు ఉండటం కానీ విరోధులు తయారవుతారు. అయితే ఆ విరోధులు తయారవుతారు అని చెప్పి భయపడేసి మనం ఊరుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. అంచేత మనకు కొన్ని ఆలోచనలు ఉన్నప్పుడు ఆలోచనలు మనం తప్పనిసరిగా ప్రజలకి నచ్చజెప్పి మనం మంచి మార్గం వైపు ఆయన ప్రయాణం చేసే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఆయన కూడా అదే పత్తులో ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు మా ఇద్దరు కూడా భావాలు అయితే ఒకే భావాలు, దాంట్లో అనుమానం లేదు. మీలో ఒక మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడు, అలాగే ఒక మంచి సంఘ సంస్కర్త, అలాగే 10 మందికి మంచి చేయాలని తప్పనతోటి మీరు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేశారు. అయితే మీలో ఒక మంచి రచయిత కూడా ఉన్నాడనే విషయం తెలుసు. పెద్ద రచయితనే కాదు, నేను ఏదో ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన పుస్తకాలు రాస్తాం, వ్యాసాలు కొన్ని 100 రాస్తాం కానివ్వండి. అయ్యంటే అక్కడక్కడ అవసరాలను బట్టి ప్రత్యేకించి తెలుగు భాషకు సంబంధించిన విషయాలు, తెలుగు సంస్కృతికి సంబంధించిన విషయాలు, ఆ తర్వాత కొన్ని విదేశీ పర్యటనల మీద పుస్తకాలు మాత్రం ప్రచురితమై ఉన్నాయి.
భవిష్యత్తులో ఏమన్నా మీ దగ్గర నుంచి రచనలు ఏమన్నా వస్తాయి తప్పనిసరి. ఇప్పుడు నేను చేసే కొన్ని వందల వ్యాసాలు ఉన్నాయి, అన్ని పుస్తకాలు తేవాలి. వస్తాయి, రాబోయే రోజుల్లో 2-3 పుస్తకాలు వస్తాయి. మీ వ్యక్తిగత జీవితం గురించి, మీ యొక్క సతీమణి గారు, మీ యొక్క పిల్లల గురించి చెప్తారా? మా ఆవిడ పేరు విజయలక్ష్మి. మా ఊరే బోదరపల్లి, ఆ బంధువుల అమ్మాయి, బయట సంబంధం కాదు. ఆమె చాలా సహనశీలి. ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నానంటే ప్రత్యేకించి ఆమెదే ప్రధాన భూమిక అని చెప్పచ్చు. ఎందుకంటే మా పిల్లల చదువులు నేను ఎప్పుడు పట్టించుకోవాలి. పిల్లల్ని చదివించి వాళ్ళని ఒక ఉన్నత స్థితి తీసుకురావటం, వాళ్ళకి మంచి నడవడికతో వాళ్ళు తయారవటానికి కారణం మాత్రం మా ఆవిడ. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. మా అల్లుడి పేరు అశ్విని కుమారు, అతను కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. రెండో అమ్మాయి అవనిజ, ఆ అమ్మాయి బిట్స్ పిల్లలలో చదివింది. మా అల్లుడు కూడా బిట్స్ పిల్లలలో చదివి, 2 క్లాస్మేట్స్, వాళ్ళ ప్రేమ వివాహం. వాళ్ళిద్దరు కూడా, ఆయన పేరు అవనేంద్ర, ఈయన పేరు అవనిజ. వాళ్ళిద్దరు చికాగోలో ఉంటారు. ఇక అబ్బాయి వెంకట్రామ్, అతను అంటే మా కుటుంబాల్లో ఎవరం కూడా మేము బిజినెస్ వైపు చూసిన వాళ్ళం కాదు. మా తాతగారేమో ఉపాధ్యాయుడు, సరే మా నాన్న రాజకీయవేత్త, నేను రాజకీయంలో ఉన్నాను. మాకేం పెద్ద వ్యవసాయం వెనకాల ఆస్తుపాస్తులు ఉన్న విషయం కాదు. అయితే మా అబ్బాయికి ఎందుకో కానీ వాడు వ్యాపారం మీద దృష్టి సారించారు. అంటే వాడు ఇంజనీరింగ్ అయిన తర్వాత వాడికి నేనేమి చూపించలేకపోయా భవిష్యత్తుని. ఇంకా అప్పుడే వాళ్ళ క్లాస్మేట్స్తో కలిసి తను హైదరాబాద్లో ఒక రెస్టారెంట్, విజయవాడలో ఒక రెస్టారెంట్ పెట్టాడు, బార్బిక్యూ ఫ్రైడ్ అని. తర్వాత క్రీమ్ స్టోన్ అని చెప్పి ఒక ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్ తీసుకున్నాడు. ఆ రకంగా అతను వ్యాపారంలో దిగాడు అతను. సరే, అతను ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో నాకు అండగా మొత్తం వ్యవహారం అంతా అతను చూసాడు, తిరిగాడు. ఆ రకంగా ఈ 3 పిల్లలు ఆ రకంగా ఉన్నారు. 3 స్థిరపడ్డారు. ఆ కోడల పేరు సాయి సుప్రియ, ఆ అమ్మాయి కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. అంచేత వాళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణతో నడిచేవాళ్ళు. అదొక ఆనందదాయకమైన విషయం. ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో కొన్ని సమస్యలు అయితే కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్యకు గతంలో ఎంతమంది పాలకులు మారినా సరే ఈ సమస్య మాత్రం అంతే ఉండిపోయింది. ఎందుకని అంటారు? అది ఎప్పుడు మరి ఇక్కడ ఇది రైతాంగ నియోజకవర్గం అండి. రైతాంగ నియోజకవర్గం వచ్చేవాడికి ఈ సాగునీటి సమస్యకు వస్తుంది. అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా నష్టపోయేది అవనిగడ్డ నియోజకవర్గం. అయితే ఏంటంటే ప్రత్యేకించి మురుగు కాలువలు కానీ మరమ్మతులు చేయకపోతే ముంపుకు గురవుతుంది. గత 5 సంవత్సరాలు జరిగింది అదే. అయితే ఈ ముంపు అనేది, ఈ డ్రైనేజీ అనేది ఎప్పటికప్పుడు చేయాల్సిన పని ప్రతి సంవత్సరం. గుర్రపటెక్క, తూటుకోడ ఇవన్నీ కూడా దాంట్లో పేరుకుని ఉంటాయి. ఏడాది తీయాల్సిందే. మళ్ళీ తీసేస్తూ ఉంటే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ తీసేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఎప్పుడు కూడా అంటే సీజన్లో అది తీయాలి. అంటే వేసవకాలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఏడాది మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు చూపు లేకపోవడంతో, వాళ్ళు ప్రణాళిక రచించకపోవడంతో ఇవాళ ఆ కార్యక్రమం జరగల. అయితే ఇటీవలే మళ్ళీ ఏదో మేము మాట్లాడి ముందు గొర్రెపటెక్క, తోటకట్ట తీయటానికి టెండర్లు పిలిపించాం. అది వచ్చిందని మొదలు పెడతారనుకోండి. అయితే ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ముంపుకు గురవుతున్న పరిస్థితులు వచ్చాయి. రెండోది అనావృష్టి పరిస్థితులు. అనావృష్టి పరిస్థితులు చివరికి రైతులకి చివరి భూములు నీరు అందడం ఇప్పుడు కూడా గగనప్రాయమే. ఈ పరిస్థితులు వీటికి మనం ఎంత పని చేసినా కూడా ఈ తప్పని పరిస్థితి. అయితే అప్పుడున్న పరిస్థితిని బట్టి మనం వ్యవహారం చేయాల్సిన పరిస్థితి తప్ప వేరే కాదు. రెండోది రోడ్లు కూడా ఏంటంటే లూజ్ సాయిల్ ఇది. అంచేత రోడ్డు ఎక్కువ కాలం నిలబడదు. రాతి నేల అయితే ఎక్కువ కాలం నిలబడుతుంది. అంచేత ఈ రోడ్లు ఇప్పుడు సంవత్సరాలకు మళ్ళీ పాడైపోతూ ఉంటే మళ్ళీ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంచేత ఇది భౌగోళికంగా ఉన్న పరిస్థితుల్లో వచ్చిన సమస్యలు అవి. అయితే ఆ సమస్యలను ఎప్పటికప్పుడు మనం తగిన రీతిలో స్పందించి జనం ఇబ్బంది పడకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆ బాధ్యత 5 సంవత్సరాలు చేయబోబట్టి ఇప్పుడు సమస్యలు చాలా తీవ్ర స్థాయికి చేరాయి. కానీ ఈ ఏడాది మాత్రం అన్నీ ఏం చేయలేము అని చెప్పగలను నేను. ఇప్పుడు అన్నీ కూడా మళ్ళీ ఎస్టిమేట్లు చేస్తున్నాను. ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఆమోదం తెచ్చుకొని అన్నీ వచ్చే ఏడాది కానీ మనం చేసే పరిస్థితులు లేవు ప్రస్తుతం. ఇప్పుడు అవుట్ పాలసీ అన్నీ పోయినాయి. మళ్ళీ అయినా కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు తేవాలంటే అవి ఎప్పుడు చేయాలి? మళ్ళీ వచ్చే యాసకాలంలో చేయాల్సిన అవసరం ఉంటుంది. అంచేత ఇప్పుడు దానికి సంబంధించినవన్నీ కూడా తయారు చేసి ఈ లోపల ఆమోదం తెచ్చి మళ్ళీ వచ్చే ఏడాదిని అన్నీ పూర్తి చేస్తే తప్ప అవనిగడ్డ నియోజకవర్గ రైతుకి ఒక భరోసా రాదు. మోపిదేవి, అలాగే హంసలదేవి, పెద్దకల్లేపల్లి ఈ పర్యాటకంగా ప్రాచుర్యం చెందిన ప్రాంతం.
ఈ ప్రాంతాల్లో పర్యాటకాన్ని ఇంకా ప్రోత్సహించే విధంగా మీరేమైనా మరి చర్యలు తీసుకుని? తప్పనిసరి ఇప్పటికే నేను శ్రీకాకుళం దేవాలయం ఎక్కడ ఉందో తెలియదు, దానికి ఒక ప్రాశస్త్యం తీసుకొచ్చాం. అలాగే మోపిదేవి దేవాలయానికి ఈ రోజున చాలా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. అలాగే పెదకల్లేపల్లి లేకపోతే అంశలదేవి అన్నీ ఉన్నాయి. అంశలదేవిలో వచ్చి సాగర్ సంఘం, కృష్ణానది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది, అక్కడ కూడా నేను బిల్డింగ్లు కట్టించాను, రోడ్డు వేయించాను, అన్నీ చేశాను. కానీ అదేంటి కృష్ణా అభయారణ్యంలో ఉండటంతో కొన్ని నిబంధనలు వచ్చాయి. వాటిని అవి కానీ రాకుండా ఉంటే అది చాలా గొప్పగా తయారీ ఉండేది. కానీ దాన్ని ఎట్లా అంటే అది చేయాలంటే మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రాకెళ్ళి కానీ చేసే పరిస్థితి లేవు. కానీ అది ప్రయత్నం చేస్తాం ఈ టైంలో చేసి ఆ కృష్ణా అభయారణ్యం నుంచి కానీ దాన్ని తప్పించగలిగితే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా కృష్ణా సాగర్ సంఘం తయారవుతుంది. దానికి ఉన్న అవరోధాలు అవి ఉన్నాయి. సరే దేవాలయాల వరకు అన్నీ పునర్మానం చేయించాం, అన్నీ బాగానే ఉన్నాయి, జనం వస్తున్నారు, వాటికేం ప్రాబ్లం లేదు. అయితే రహదారి సౌకర్యాలు సరిగా లేకపోతే ఎవరు రాలేరు. ఇప్పుడు రహదారి సౌకర్యాలు ఇప్పుడు కోడూరు వెళ్ళాలంటే చాలా కష్టసాధ్యంగా ఉంది. అందుకని ఇవన్నీ కూడా మనం చక్కబట్టే అన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి. ఒక పర్యాటకంగా ఎక్కడైనా పెరుగుదల చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే ఒక అవనిగడ్డ నియోజకవర్గమే. దీంట్లో రకరకాల పర్యాటకం ఉంది. ఇది టెంపుల్ టూరిజంగా ఈ క్షేత్ర సందర్శన చేయొచ్చు. అలాగే ప్రకృతి పర్యాటకం ఉంది. ఎంత చక్కటి ప్రకృతి ఉంది ఇక్కడ, ఆ రకంగా దాన్ని డెవలప్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా దీన్ని డెవలప్ చేయడానికి ఆస్కారం ఇంత అందమైన ప్రదేశం కానివ్వండి, ఇంత పవిత్రమైన ప్రదేశం కానివ్వండి ఇంకెక్కడ ఉండదు. అంచేత టూరిజంగా మనం ఆంధ్రదేశంలో అభివృద్ధి చేయదలుచుకున్న ప్రాంతంగా దివ్యం మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఆ రీతిలో ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎప్పుడూ చంద్రబాబు గారు టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇచ్చినప్పుడల్లా కూడా మా ఏరియాలో చాలా కార్యక్రమాలు చేశాం. ఇక ముందు కూడా ఈ ప్రభుత్వంలో చేస్తామని చెప్పండి. స్థానిక శాసనసభ్యులుగా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పవచ్చు? ఇప్పుడు చెప్పిందంతా అదే కదా. నేను చెప్పేది ఏంటంటే అభివృద్ధి సంక్షేమ విషయంలో వెనకాడే ప్రసక్తి లేదు. నేను ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే చట్టబద్ధమైన పాలనకి మీరందరూ కూడా సహకరించండి. చట్టాలను అతిక్రమించకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టాలను అతిక్రమించే వాళ్ళని శిక్షించే పరిస్థితి చేయాల్సిన అవసరం ఉంది. ఓ పారదర్శకమైన పాలన రావాలంటే అది ప్రజల యొక్క సహకారం కూడా లేని జరగదు. అది నేను అధికార యంత్రాంగాన్ని కూడా కదిలించే పరిస్థితి చేస్తాను. కానీ ప్రజలు కూడా దానికి సహకరించాలి. సహకరించి ఈ నియోజకవర్గాన్ని ఒక భయరహిత నియోజకవర్గంగా చేద్దాం. ఈ 5 సంవత్సరాలు భయపడుతూ జీవించారు, అక్కడ నోరెత్తే పరిస్థితులు. కానీ స్వేచ్ఛగా మాట్లాడి, స్వేచ్ఛగా సంచరించి, స్వేచ్ఛగా జీవించే నియోజకవర్గంగా అవనిగడ్డ నియోజకవర్గం చేద్దాం. దానికి మీ సహకారం కావాలని చెప్పి నేను ప్రజలను కోరుతున్నాను. చాలా ధన్యవాదాలు సార్. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం.